మూసి అభివృద్ధికి వ్యతిరేకం కాదు, ఇళ్లు కూల్చకుండా అభివృద్ధి చేయాలి. ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్న కేటీఆర్. పీఎం ఫసల్ బీమా యోజన అమలు చేయాలి. ఈ నెల 7 నుంచి రైతులతో ఉద్యమం చేస్తాం. 10 లక్షల దరఖాస్తులతో వస్తామన్న పాయల్ శంకర్. కోకాపేటలోని శారదా పీఠానికి మంత్రి శ్రీధర్ బాబు 2 ఎకరాల స్థలంపై వివాదం నేపథ్యంలో పర్యటన. స్మాత్మానందేంద్ర స్వామితో కలిసి ప్రత్యేక పూజలు. వేట్లపాలెం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం. బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రులు. 20 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేత. వేట్లపాలెం ఘటనలో అధికారుల అలసత్వం ఉంది. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. యజమాని నిర్లక్ష్యమే కారణమన్న మంత్రి సుభాష్. భూదాన్ బాధితులకు రామచంద్రరావు పరామర్శ. పేదలపై దాడి చేసి దౌర్జన్యంగా ఇళ్లు కూల్చారు. రేవంత్ది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమన్న టీబీజేపీ చీఫ్. సీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. ఏ అనుమతులతో తెలంగాణ ప్రాజెక్టులు కట్టింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నష్టమన్న సజ్జల. The biggest jewelry sale with flat 50% off is here. Yes, Joyalukas brings you flat 50% off on making charges for gold, diamond, polki and precious jewelry. Hurry, visit your nearest Joyalukas store now. చంద్రబాబు అంటే పొరుగు రాష్ట్రాలకు అలుసు. నీటి కష్టాలు ఉండొద్దని జగన్ రాయలసీమ లిఫ్ట్ తెచ్చారు. రాయలసీమపై ప్రభుత్వం మెడలు వంచాలన్న కాకాణి. అన్ని ఎన్నికల్లో తీర్పు వన్ సైడ్ వచ్చింది. పాలెం వాగు పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. ఏప్రిల్లో ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామన్న పొంగులేటి. డీజీపీని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యేలు. కుమ్మెరి దోషులను శిక్షించాలని డిమాండ్. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న డీజీపీ. టీటీడీ ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారు. భూమన, వైవికి చుక్కలు చూపిస్తానన్న బీఆర్ నాయుడు. టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి. డీప్ ఫేక్ అని పక్కదారి పట్టిస్తే ఊరుకోం. బీఆర్ నాయుడును బర్తరఫ్ చేయాలన్న భూమన. సీఎం రేవంత్ ను కలిసిన భట్టి దంపతులు. కొడుకు పెళ్లికి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం. ఈ నెల 5న హైదరాబాద్ లో వివాహం. మంచిర్యాల బీసీ హాస్టల్ విద్యార్థుల ఆందోళన. సరిపడా భోజనం పెట్టడం లేదని ఆరోపణ. రోడ్డుపై బైఠాయించి నిరసన. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం. నాగ్పూర్లోని పేలుడు పదార్థాల ఫ్యాక్టరీలో బ్లాస్ట్. 15 మంది మృతి, 15 మందికి గాయాలు. ఏవియేషన్ సెక్టార్ను కుదిపేస్తున్న గల్ఫ్ వార్. యుఏఈ, ఖతార్, ఇరాన్, ఇరాక్ ఎయిర్ స్పేస్ క్లోజ్.